ఫ్లాప్ డైరెక్టర్ మారుతితో వరుస ఫ్లాప్స్తో ఇబ్బంది పడుతున్న టైంలో ప్రభాస్ సైన్ చేసిన మూవీ రాజాసాబ్. మేబీ సలార్, కల్కి మూవీస్ ముందే సైన్ చేస్తున్నా రిలీజ్ అయి ఉన్న వాటిలో ఏదో ఒక్క మూవీ అయినా ఈ మూవీ ఒప్పుకునేవాడే కాదేమో మన డాలి. అయితే ఒప్పేసుకున్నాడు కాబట్టి ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అనుకున్నట్లు మూవీ చేసేశాడు. కానీ మారుతి ఈ మూవీలో ఏదైనా స్ట్రాంగ్ స్టోరీతో మ్యాజిక్ చేశాడా, లేదంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వబోతున్నాడా? మండే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఏమనిపిస్తుంది? పదండి ట్రైలర్ ని డీకోడ్ చేసి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అండ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది అనేది ఒక్కసారి చూద్దాం. స్టోరీ చాలా సింపుల్. రాజాసాబ్ ప్రభాస్కి ఏదో ఒకటి చేసి లైఫ్లో ఒక రేంజ్కి ఎదిగిపోవాలని ఆశ అండ్ దానికోసమే దండిగా డబ్బులు కూడా సంపాదించాలనుకుంటాడు. కొద్దిగా అమ్మాయిల పిచ్చి కూడా ఉంటుంది. అందుకే 3 హీరోయిన్స్ ఉన్నారు మూవీలో. సో కోటీశ్వరుడు కావాలని ప్రభాస్ బలంగా కలలు కనే టైంలో వాళ్ళ తాత అంటే ఓల్డ్ ప్రభాస్ గురించి, అతని కోట గురించి తెలిసి అక్కడ పెద్ద నిధి ఏదో ఉందని ఎవరో చెప్పడంతో కోటకు వస్తాడు. అయితే ఆ చెప్పిన ఎవరో కూడా ట్రైలర్లోనే దాదాపు అర్థమైంది. అది కూడా కొంచెం సేపట్లో చెప్తా. ఇక కోటలోకి ప్రభాస్ వచ్చాక ఇక్కడున్న ఓల్డ్ ప్రభాస్ ఆత్మ అండ్ అతని చెంచా ఆత్మలు యంగ్ ప్రభాస్ని, అతడితో కలిసి నిధి కోసం వచ్చిన వీటీవీ గణేష్, మిగిలిన అందరినీ ఎలా ఇబ్బంది పెట్టాయి, అసలు ప్రభాస్ ఓల్డ్ ఆత్మ ఈ కోటలో ఎందుకుంది, కుర్ర ప్రభాస్ని డెస్టినీ ఆ కోటలోకి తీసుకెళ్ళిందా లేదంటే ఇంకెవరైనా తీసుకెళ్లారా, అండ్ ఆ కోటలో ప్రభాస్ ఎదుర్కోబోయే కష్టాల నుంచి ఎలా బయటపడ్డాడు, అలాగే ఆ నిధి దక్కించుకున్నాడా లేదంటే అంతకంటే ఇంకేదైనా వాల్యుయబుల్ సొంతం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ. ఇక ట్రైలర్ బట్టి మ్యాథమెటిక్స్, ఆల్జిబ్రా అన్నీ చేసి చూస్తే ప్రభాస్ని అక్కడికి తీసుకెళ్లేది ఇంకెవరో కాదు, సంజయ్ దత్. ఎస్, మీరు ఈ 2 ఫ్రేమ్స్ చూడండి. దత్తు భాయ్ 2 రూపాల్లో ఉన్నాయి కదా. నా థియరీ ప్రకారం ఈ సంజయ్ దత్ మాంత్రికుడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అరుంధతిలో ఉండే పశుపతి అప్డేటెడ్ వెర్షన్ అన్నమాట. ఈడే కుర్ర ప్రభాస్కి నిధి ఆశ చూపించి ఆ కోటకి తీసుకెళ్తాడు. కానీ ఎందుకు? అదే సీక్రెట్. మేబీ ఆ నిధి దత్తు సాబ్కి కూడా కావాలి అండ్ దానికి కుర్ర ప్రభాస్ అయి ఉండాలి. లేదంటే ఆ కోటలో ముసలి ప్రభాస్ ఇంకేదో పెద్దదే సీక్రెట్ దాచి ఉండాలి. దాన్ని కాపాడడానికే చచ్చాక కూడా తన గార్డ్స్తో కలిసి అక్కడే సెక్యూరిటీ గార్డ్లా పనిచేస్తున్నాడు. ఆ ప్రభాస్ని ఎదుర్కోవాలంటే దత్తు భాయ్కి కుర్ర ప్రభాస్ హెల్ప్ కావాలి. ఇక్కడ నా ఇంకో పెద్ద థియరీ ఏంటంటే ఆ సీక్రెట్ని దక్కించుకోవడం కోసమే ఓల్డ్ ప్రభాస్ని అప్పట్లో యంగ్ దత్తు భాయ్ లేపేసి ఉండొచ్చు. ఇదిగో ఈ క్యారెక్టర్ ఆ టైంలో దత్తు భాయ్దే అనుకుంటా. బట్ చనిపోయే టైంలో పెద్ద ప్రభాస్ ఏదో మ్యాజిక్తో ఆ సీక్రెట్ని సీల్ చేసేయడంతో దాన్ని కుర్ర ప్రభాస్ని అడ్డం పెట్టుకుని సంపాదించాలనేది అఘోరీ దత్తు భాయ్ ప్లాన్ అయి ఉండొచ్చు. అయితే ఆ సీక్రెట్ ఎక్కడ దాచి ఉండొచ్చు? ఎదిగో ఈ బావిలో అయి ఉండొచ్చు. అందుకే ఈ బావికి ట్రైలర్లో ఇంత పెద్ద సిగ్నిఫికెన్స్ ఇచ్చారనిపిస్తుంది. దానికోసమే దత్తు భాయ్ అఘోరాగా మారి మంత్రతంత్రాలతో దాన్ని దక్కించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకో పాయింట్, మూవీలో ఇసుకకు కూడా చాలా పెద్ద ప్లాట్ ఉన్నట్లుంది. దెయ్యం వచ్చినప్పుడల్లా ఇసుకను చూపించారు ట్రైలర్లో. అంటే ఇసుకకు ఓల్డ్ ప్రభాస్కి ఖచ్చితంగా ఏదో స్ట్రాంగ్ లింక్ అయితే ఉంది. కట్ చేస్తే కుర్ర ప్రభాస్ నాయనమ్మ తన మనవడిని రక్షించమని దుర్గమ్మను వేడుకోవడం, ఫైట్ సీన్స్లో సంజయ్ దత్ ప్రభాస్ని డామినేట్ చేయడం, ఈ సీన్స్ అన్నీ చూస్తే ప్రభాస్ ఖచ్చితంగా దత్తుభాయ్ వల్ల ఏదో పెద్ద ప్రమాదంలో పడ్డాడని లేదా పడబోతున్నాడని అర్థమవుతుంది. అదే టైంలో బొమ్మని రాని ఎవరో ఓ పర్సన్కి హైప్ ఇస్తూ ఆయన్ని ఎదుర్కోవడం చాలా కష్టం అని అంటాడు. అయితే బొమ్మన్ బాబాయ్ డైలాగ్ పూర్తవగానే ప్రభాస్ అభి దేఖ్ లీజియే అంటాడు. వెంటనే ఓల్డ్ ప్రభాస్ కనిపిస్తాడు. అంటే హీరో టైం స్టార్ట్స్ అన్నమాట. అయితే ఇక్కడ నా కన్ఫ్యూజన్ ఏంటంటే దత్తుభాయ్తో ఫైట్ చేయడానికి యంగ్ ప్రభాస్కి ఓల్డ్ ప్రభాస్ హెల్ప్ చేస్తాడా లేదంటే ఏకంగా బాడీలో దూరి దత్తుభాయ్ని సితగొడతాడా అనేదే చూడాలి. అయితే ముసలితో పెద్ద పెద్ద రాక్షసులతో మంత్రాల దత్తుభాయ్తో ఫైట్ చేయడం కుర్ర ప్రభాస్ ఒక్కడికే ఇంపాసిబుల్ కాబట్టి ఓల్డ్ ప్రభాస్ ఇంటర్వెన్షన్ అయితే పక్కాగా ఉంటుంది. అది బాడీలో దూరా లేదంటే పక్క నుండి హెల్ప్ చేస్తున్నా అంటే మెంటార్షిప్ చేస్తున్నా అనేదే సినిమాలో చూసుకోవాలి. ఇక ట్రైలర్లో నా వరకు నేను కనిపెట్టిన మైనస్ పాయింట్స్. నెంబర్ 1 గ్రాఫిక్స్. దెయ్యం కనిపించినప్పుడల్లా అదేదో చిన్నప్పుడు జెమినీ టీవీలో చూసిన కాశ్మీరా సీరియల్లో సస్తా కాశ్మీరా గుర్తొచ్చింది. అయితే కోట, ముసలితో ఫైట్ అండ్ లాస్ట్లో వచ్చే మిస్టరీ రాక్షసుడు, ఇసుక ఎఫెక్ట్, అన్నింటి గ్రాఫిక్స్ మాత్రం పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ ఇంకొంచెం రిచ్ గ్రాఫిక్స్ వాడాల్సింది. అలాగే యంగ్ ప్రభాస్ లుక్ కూడా అంత అందంగా లేదు. ప్రభాస్ వాయిస్ కూడా ఏదో భారీ డైలాగ్స్ విని ఏమో ఫన్నీ డైలాగ్స్ అంతలా ఫన్నీగా అనిపించలేదు. బట్ ఓల్డ్ ప్రభాస్ లుక్ మాత్రం అదుర్స్. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఆ స్వాగ్, ఆ ఎక్స్ప్రెషన్, ఆ స్టైల్ అబ్బో వేరే లెవెల్. అందుకే ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి, యంగ్ ప్రభాస్ జోయల్ యాక్టింగ్ జనాలు ఇష్టపడ్డా ఓల్డ్ ప్రభాస్ క్యారెక్టర్ కోసమే మోస్ట్ ఆఫ్ దెమ్ థియేటర్స్కి వెళ్తారు. ఇది మాత్రం పక్క. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చాలా మిస్టీరియస్గా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. అందుకే ఆ క్యారెక్టర్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్ కూడా.
ఆ క్యారెక్టర్, ప్లాట్, హిస్టరీ బలంగా ఉంటే మూవీ బంపర్ హిట్. ఏ మాత్రం అటు ఇటైనా మూవీ డౌటే. ఇక ఒక్కడి మాత్రం నిజం, ఇన్నాళ్ళు ప్రభాస్ నరకుడు, ఇరగ్గొట్టుడు, భారీ హీరోయిజం ఇవన్నీ చూసి కొత్తగా ఇంకేదైనా కావాలనుకున్న ఫ్యాన్స్ కి ఈ మూవీలో ఖచ్చితంగా వింటేజ్ బుజ్జిగాడు స్టైల్ ప్రభాస్ ని చూపించబోతున్నాడు మారుతి. ఈ ట్రైలర్ తో ఆ క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఫైనల్ గా నా వరకు అయితే ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా అద్భుతంగా ఏమనిపించలేదు. కానీ ఫస్ట్ టైం ప్రభాస్ ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాలో, ఒక థ్రిల్లింగ్ హారర్ సినిమాలో నటించబోతున్నాడు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఒక్కసారితో చూడాల్సిన మూవీనే. అలాగే ఓల్డ్ ప్రభాస్ క్యారెక్టర్ చాలా క్యూరియస్ గా అండ్ ఖచ్చితంగా సినిమా చూడాలి అనేలా ఉంది. మిగతా అంతా ఓకేగా ఉంది. కాబట్టి సినిమా రిలీజ్ అయితే ఒకసారి చూస్తే గానీ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేం. బట్ ఇప్పటి వరకు అయితే సినిమా రీసెంట్ గా ఓజీ చూసిన ఆ మేనియాలో ఉన్నాం కాబట్టి, అలాగే కల్కి మూవీలో సలార్ లో ప్రభాస్ యాక్టింగ్, ఆ హీరోయిజం చూసి ఇలా ఒక ఫన్నీ క్యారెక్టర్ లో ప్రభాస్ ను ఊహించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఈ మూవీ స్టోరీ, ప్లాట్ అండ్ యాక్టింగ్ అండ్ గ్రాఫిక్స్ ఇవన్నీ అద్భుతంగా ఉండి అండ్ మారుతి డైరెక్షన్ ఎరగదీస్తే మాత్రం సినిమా ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది.